హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ స్పెషల్గా పెయింటింగ్స్ అంటే ఒక చిత్రలేఖనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఈ యొక్క సింగిల్ వీడియోలోనే ఒక పెయింట్ సంబంధించినటువంటి టోటల్ డేటాని ఫినిష్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే. అండ్ ఫస్ట్, కలంకారీ పెయింటింగ్ వాజ్ ఆరిజినేటెడ్. సో ఇక కలంకారీ పెయింటింగ్ అనేది ఈ కింది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది లేదా ఆవిర్భవించింది? సో ఇక కలంకారీ చిత్రలేఖనం కనుక తీసుకుంటే ఈ యొక్క పెయింటింగ్ అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ యొక్క కలంకారీ అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఇదైతే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇది మనకు తెలంగాణలో కూడా ఉత్పత్తి అయ్యేటటువంటి, ఇది చేతితో పెయింటింగ్ చేయబడినటువంటి లేదా బ్లాక్ పెయింటింగ్ చేయబడినటువంటి పత్తి వస్త్రం ఇది. సో దీన్ని మనం కలంకారీ అని అయితే అనడం జరుగుతుంది. ఇది 23 దశలను కలిగి ఉన్నటువంటి కలంకారీలో సహజ రంగులను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. రీసెంట్లీ కలంకారీ ఏ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ వాజ్ ఇన్ ద హెడ్లైన్స్ అసోసియేటెడ్ టు విచ్ ఇండియన్ స్టేట్? సో ఇటీవల కలంకారీ అనే చిత్రలేఖనం అనేది ముఖ్యాంశాల్లో ఉంది కదా, అయితే ఇది ఏ భారతీయ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయితేనే ఉంటాయి. ఇది చూడండి మళ్ళా, ద మెయిన్ సెంటర్ ఆఫ్ కలంకారీ పెయింటింగ్ ఈజ్. సో మెయిన్ సెంటర్ ఎక్కడ, ప్రధాన కేంద్రం ఎక్కడ? కలంకారీ సంబంధించి ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క కలంకారీకి సంబంధించినటువంటి మరికొంత డీటెయిల్ డేటా కూడా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క కలంకారీ పెయింటింగ్ అనేది మనకు మేజర్గా ఫస్ట్ లో కన్నా తీసుకుంటే రామాయణము, మహాభారతము, భాగవతం లాంటి పవిత్ర గ్రంథాల నుంచి దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగించడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఒక ఆంధ్రప్రదేశ్లో కన్నా తీసుకున్న మచిలీపట్నము అండ్ అదేవిధంగా శ్రీకాళహస్తి కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాలు. సో ఫస్ట్ క్వశ్చన్లో మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క మహాభారతంలో మనకు మేజర్గా భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. సో ఆ యొక్క సన్నివేశంలో గీసినటువంటి చిత్రం ఇది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే కలంకారీ చిత్రకళ అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా రామాయణం, మహాభారతం, భాగవతం అంటే భగవద్గీత, ఇవన్నీ కూడా మన దీంట్లో అయితే భాగవతం అండ్ అదేవిధంగా భగవద్గీత సంబంధించి ఇక్కడ మనకు ఆ యొక్క పవిత్ర గ్రంథాలకు సంబంధించినటువంటి దృశ్యాలను మన యొక్క తర్వాత తరానికి అందియడానికి దీన్ని అయితే ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజా రవివర్మ ఈజ్ అసోసియేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ డాష్. సో రాజా రవివర్మ ఈ కింది ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు? సో రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్? తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. ఓకే. అండ్ నెక్స్ట్, రాజా రవివర్మ వాస్ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? రాజా రవివర్మ ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు? రాజా రవివర్మ చిత్రలేఖన రంగానికి సంబంధించి ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇతను కళాకారుడు కూడా, భారతీయ చిత్రకళా చరిత్రలోనే గొప్ప చిత్రకారుడు. ఇతను మేజర్గా హంస దమయంతి అండ్ అదేవిధంగా శకుంతల, మహారాణి లక్ష్మీబాయి వాళ్ళ యొక్క చిత్రాలు అయితే గీయడం జరిగింది. అండ్ అదేవిధంగా 1904లో బ్రిటిష్ ఇండియా ఈయనకు కైసరియే హింద్ అనేటటువంటి బంగారు పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాజా రవివర్మకు. సో హీ ఈస్ దట్ పర్సన్, రాజా రవివర్మ. మురల్ పెయింటింగ్ ఫ్లోరిష్డ్ ఇన్ ఇండియా బిట్వీన్ డాష్. సో భారతదేశంలో కుట్య చిత్రాలు డాష్ మధ్య కాలంలో మనకైతే అభివృద్ధి చెందినాయి. ఏ యొక్క కాలంలో మనకి ఒక కుట్య చిత్రాలు అనేవి రావడం జరిగింది? సో క్రీస్తుపురం ఏ టైం నుంచి ఏ టైం వరకు, లేదా క్రీస్తు శకం ఏ టైం నుంచి ఏ టైం వరకు? సో మన క్రీస్తుపురం 2వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఇదైతే రావడం జరిగింది. కుడ్యం అంటే గోడ. ఓకేనా. గురాలు అంటే మనకు మన భాషలో కుడ్యం లేదా గోడ, గోడ లేదా పైకప్పు లేదా శాశ్వత ఉపరితలాలు ఏదైతే ఉంటాయో దానిపైన పెయింట్ చేసేటటువంటి దాన్ని ఇక్కడ మనం ఈ యొక్క కుడ్య చిత్రాలు అనేది అనడం జరుగుతుంది. దీంట్లో మనకు స్టార్టింగ్ లో కన్నా తీసుకుంటే వీటికి సంబంధించినటువంటి ప్రారంభ ఆధారాలు కన్నా తీసుకుంటే అజంతా, ఎల్లోరా గుహలు అండ్ అదేవిధంగా బాగ్ గుహల యొక్క గోడల పైన అందమైనటువంటి చిత్రాలు దీనికి మనకు ఉదాహరణలు. సో ఈ విధంగా గోడ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏదైతే వాల్ పోస్టర్స్ అంటుంటాం కదా, వాటన్నిటికి కూడా మూలాధారమే మనకి ఒక కుట్య చిత్రాలు. ఓకే. వాల్ పోస్టర్స్ మీరు అందరూ వినే ఉంటారు. అండ్ నెక్స్ట్, హూ పెయింటెడ్ ద ఫేమస్ పెయింటింగ్ కాల్డ్ ద లాస్ట్ సప్పర్? ఓకే. ద లాస్ట్ సప్పర్ అనే ప్రసిద్ధ పెయింటింగ్ ఎవరు గీశారు? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, లియోనార్డో డావిన్సీ. ఓకేనా. సో ఈ యొక్క లాస్ట్ సప్పర్ ఏదైతే ఉందో దీన్ని మన 15వ శతాబ్దం చివరిలో ఇటాలియన్ కళాకారుడు అనేటువంటి లియోనార్డో డావిన్సీ యొక్క చిత్రం అయితే వేయడం జరిగింది. అండ్ ఇది మనకు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే ఈ యొక్క పెయింటింగ్ అనేది ఇటలీలోని శాంటా మారియా ఢిల్లీ గ్రాజిలో ఉండడం జరిగింది. ఓకే. సో యేసు ప్రభుకు సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. మధుబని పెయింటింగ్ స్టైల్ ఈజ్ నేటివ్ టు విచ్ స్టేట్? సో ఇక మధుబని పెయింటింగ్ శైలి అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటివన్నీ కూడా. ఓకే. మధుబని అంటే బీహార్. ఓకే. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక భారతీయ చిత్రకళ యొక్క ఒక శైలి. భారతదేశంలోని మిథిలా ప్రాంతం అండ్ అదేవిధంగా నేపాల్లో కూడా మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకు మేజర్గా వేర్లు, బొమ్మలు, బ్రష్లు, నిబ్బు పెన్నులు, అగ్గిపుల్లలతో సహా వివిధ రకాలైనటువంటి పరికరాలతో ఈ యొక్క పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది, ఈ యొక్క మధుబని పెయింటింగ్.
అండ్ దీంట్లో వివిధ రకాలైనటువంటి రంగులు, వర్ణద్రవ్యాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా రేఖా గణితానికి సంబంధించినటువంటి నమూనాల ద్వారా దీన్నైతే డిజైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసరికి బీహార్‌లోని మధుబని అనేటటువంటి ప్రాంతం. కాబట్టి ఆ యొక్క ప్రాంతం పేరు మీదుగానే మనకిక్కడ ఈ యొక్క ఏం పేరొచ్చింది? ఈ యొక్క మధుబని చిత్రకళ అంటే మధుబని పెయింటింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ యొక్క ట్రయాంగిల్స్ అన్నీ గూడా. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదంతా సర్కిల్స్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆ యొక్క జియోమెట్రీకి సంబంధించినటువంటి డేటా రేఖాగణితానికి సంబంధించి రావడం జరుగుతుంది. విచ్ ఇండియన్ ఆర్ట్ ఫామ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద మిథిలా రీజన్ ఆఫ్ బీహార్ అండ్ నేపాల్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక క్వశ్చన్కి మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇంకో క్వశ్చన్లో రైల్వే ఫ్రేమ్ చేస్తుంది. కాబట్టి మనం ఇచ్చినటువంటి కంటెంట్లో ఏదైతే వీడియో డిస్క్రిప్షన్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ ఇచ్చినాం, పాలిటీ ఇచ్చినాం, ఎకానమీ ఇచ్చినాం, ఇండియన్ జాగ్రఫీ ఇచ్చినాం, అండ్ దాంతోపాటు సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ ఇవన్నిట్లో కూడా క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్లోంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. ఇందాక నేను డిస్కస్ చేసుకున్నాం కదా, మధుబని సంబంధించింది బీహార్ మరియు నేపాల్ ఏది ఉంటుంది, మధుబని పెయింటింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మధుబని కళ అంటే ఏంటిది? మధుబని కళ అంటే ఏంటిది? ఇది ఒక బీహార్లో ఆచరించేటటువంటి జానపద కళ. ఓకే, సో ఇందులో మనకు స్టోరీ టెల్లింగ్ అని, గుజరాత్ కళ కానీ, తేనెను తీయడం అనేది కళ, ఇదంతా కూడా కాదు కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక డేటా గుర్తుపెట్టుకోవాలండి, మీరు ప్రతిదీ కూడా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే ఫర్దర్గా మీరు ఎట్లాంటి మిస్టేక్ చేయకుండా ఆన్సర్ చేయగలరు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ కాకుండా. మధుబని బా అంటే బీహార్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయింటింగ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. సో ఈ కింద వాటిలో ఏ పెయింటింగ్ అనేది బీహార్ జిల్లా పేరు మీద వచ్చింది? సో బీహార్లో ఒక జిల్లా మనకి ఒక మధుబని కాబట్టి దాని పేరు పైన వచ్చింది, దట్ ఈస్ మధుబని. అంతే, క్వశ్చన్ చూసినారు కదా, డైరెక్ట్ అడగకుండా కొద్దిగా డిఫరెంట్ తీసుకొద్దామని అట్లా వేరియేషన్ తీసుకుంటే దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఆన్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీపై వరుస చిత్రాలను వేసినటువంటి సమకాలీన చిత్రకారుడు ఎవరు? సో ఈ యొక్క ఏ చిత్రకారుడు మనకి ఒక మహాత్మా గాంధీ పైన చిత్రాలను వేయడం జరిగింది? అది కూడా ఈ యొక్క టైం పీరియడ్లో, అంటే మనకు అతుల్ దోడియా. అంటే సమకాలీన అంటే సేమ్ కాలం, సేమ్ టైం పీరియడ్లో ఎవరు? అతుల్ దోడియా. చెరియాల్, ఏ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ దట్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ యూనిక్ టు విచ్ స్టేట్. సో మనకి ఒక ఇటీవల వార్తలు నిలిచినటువంటి చెరియాల్ చిత్రలేఖనం ఏదైతే శైలి ఉంటుందో ఇది ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటిది? చెరియాల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మన యొక్క తెలంగాణ చెరియాల్. సో ఈ విధంగా ఉంటుంది చెరియాల్ యొక్క స్టైల్ అనేది. ఓకేనా, సో దీన్ని మనకు చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అని అంటారు. ఇది మనకు స్టైలైజ్డ్ వర్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు స్థానిక ఆకృతులతో సమృద్ధిగా ఉండడం జరుగుతుంది. తెలంగాణలోని హైదరాబాద్లో దీన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర 2 చెరియాల్ పెయింటింగ్స్ అయితే ఉండడం జరిగింది. నేను వాటిని చాలా జాగ్రత్తగా అయితే సేవ్ చేసుకున్నా. అండ్ దాంతోపాటు కొంత హిస్టరీ కూడా సేకరించడం జరిగింది ఈ యొక్క చెరియాల్ పెయింటింగ్ సంబంధించి. ఓకేనా, సో నాకు ఒక నేషనల్ ఈవెంట్లో మనకి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. సో ఆ యొక్క టైంలో మనకి ఒక చెరియాల్ పెయింటింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక చెరియాల్ పెయింటింగ్స్ కనుక తీసుకుంటే దీస్ పెయింటింగ్స్ ఆర్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ పెయింటింగ్స్ ఆఫ్ తెలంగాణ. దీస్ పెయింటింగ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫై బై ద రూరల్స్ ఆఫ్ కాకతీయ ఎరా అండ్ నిజాం. సో మనకి ఒక పెయింటింగ్ సంబంధించినటువంటి డేటా అనేది కాకతీయుల కాలంలో అండ్ అదేవిధంగా నిజాంల కాలంలో కూడా దీనైతే ఉనికి అయితే ఉండడం జరిగింది. 400 ఏళ్ల క్రితం నుంచి ఇది మనకు ప్రత్యేకమైనటువంటి చిత్రకళ ఏదైతే ఉండడం జరిగింది. ఈ యొక్క చెరియాల్ పెయింటింగ్ ని మేజర్గా ఉపయోగించుకొని మనకి ఏదైతే చరిత్ర కానీ అండ్ అదేవిధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో వాటిని ఈ యొక్క విలేజెస్ లో ఆ యొక్క ప్రాంతాలలో అందరూ కూడా షేర్ చేయడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఒక్కొక్క పెయింటింగ్ అనేది 3 ఫీట్ల వెడల్పు అండ్ అదేవిధంగా 40 ఫీట్ల పొడవుతో మనకు ఎట్లయితే చీర ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటాయి. దానిపై మొత్తాన్ని కూడా స్టోరీని మనం అక్కడ పిక్చర్ బై పిక్చర్ అంటే ఒకదాని పక్కన ఒకటి అట్లా మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనం మొత్తం కూడా రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి ఇట్లా తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రేమ్లో స్టోరీ ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, ఈ విధంగా మనకు ఆ యొక్క స్టోరీ మొత్తం కూడా ఉంటుంది. సో దీని మొత్తాన్ని పెయింటింగ్ చేయడానికి కనీసం 4 నుంచి 6 నెలల టైం అయితే పట్టడం జరుగుతుంది. ఈ యొక్క చెరియాల్ పెయింటింగ్స్ అనేవి మనకు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ సంబంధించి చాలా చాలా మెయింటెనెన్స్ చేస్తాయి. అండ్ ఈ యొక్క పెయింటింగ్స్లో మనకు మేజర్గా రామాయణం, మహాభారతం అండ్ అదేవిధంగా పల్లెటూర్లలో ఏ విధంగా ప్రజలు జీవిస్తారు అండ్ దాంతోపాటు మనకి ఒక హిందూ మైథాలజీలో ఉన్నటువంటి వేరియస్ అయినటువంటి స్టోరీస్ గురించి కూడా వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇది మేజర్గా క్లాత్ పైన చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క డేటా మొత్తం కూడా ఖాదీ ఏదైతే క్లాత్ ఉంటుందో దానిపైన ఈ యొక్క పెయింటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో వాడేది న్యాచురల్ వాటర్ కలర్స్. ఓకే, న్యాచురల్
వాటర్ కలర్స్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ స్పెషల్ బ్రష్లు వాడతారు. అండ్ అదేవిధంగా దీనికి వాడేటటువంటి గమ్ము కనుక తీసుకుంటే తిరుమణి ట్రీ గమ్ వాడడం జరుగుతుంది. ఓకేనా, తిరుమణి ట్రీ గమ్. ఓకే, ఈ యొక్క చెట్టు యొక్క గమ్మును ఉపయోగిస్తారు. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఓకే, ఈకో ఫ్రెండ్లీ. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద సిరియల్ పెయింటింగ్. ఓకే, సో ప్రజెంట్ నా దగ్గర అయితే నేను 2 అయితే సేకరించి పెట్టడం జరిగింది. ఎందుకంటే మన భావితరాల వాళ్ళకు కూడా మన యొక్క తెలంగాణ కల్చర్ అయినటువంటి సిరియల్ చిత్రలేఖనం అనేది గుర్తుండాలి అని. సో మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇట్లాంటి మన యొక్క హిస్టారికల్ సంబంధించి డేటా మనం డిస్కస్ చేసుకునే బదులు వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని సేకరించడం కానీ ఫోటోస్ సేకరించడం కానీ ట్రై చేయండి. అది మీకు లైఫ్ లాంగ్ మీకు ఒక మెమరీ లెక్క ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయింది. ద వార్లీ ఫోక్ పెయింటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డాష్. సో వార్లీ జానపద చిత్రలేఖనం అనేది ఏ రాష్ట్రం చెందినటువంటి ఒక కళారూపం. సో ఇక వార్లీ కనుక తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వార్లీ అనేది మహారాష్ట్రకు చెందినటువంటిది. ఓకే, మహారాష్ట్రకు చెందినటువంటిది. అండ్ దాంతోపాటు మిగిలినటువంటి అన్ని డిస్కస్ చేసేసుకుందాం ఒకటేసారి, తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది కదా. అంటే మనకు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి బీహార్ అంటే మధుబని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటుంది మన యొక్క తెలంగాణలో చేరియాల్. ఓకే, తెలంగాణ అంటే చేరియాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు వార్లీ అంటే మహారాష్ట్ర అంటే వార్లీ. అండ్ నెక్స్ట్ పట్టచిత్రాలు. సో పట్టచిత్రాలు వచ్చేసరికి ఒడిశా. అండ్ అదేవిధంగా కలంకారీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనకు గోండు ఉంటుంది. గోండు వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్. అండ్ దాంతోపాటు పడ్ వచ్చేసరికి మనకు రాజస్థాన్. ఓకే, అండ్ దాంతోపాటు కాళీఘాట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కాళీఘాట్ కనుక తీసుకుంటే పశ్చిమ బెంగాల్. అండ్ దాంతోపాటు గుజరాత్ వచ్చేసరికి అతేయ. సో గుజరాత్. సో ఇది మనకు ఉండేటటువంటి ఫేమస్ అయినవి. ఓకే, ఇవేనా వీటితో పాటు ఇంకుంటాయి అంటే వీటితో పాటు ఇంకా చిన్నవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి మేజర్ అన్నమాట. ఓకే, సో బీహార్, మనకి ఇక్కడ తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అండ్ గుజరాత్. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వార్లీ పెయింటింగ్ చూడండి ఏ విధంగా ఉందో. ఓకే, ఈ విధంగా వార్లీ పెయింటింగ్ అయితే ఉండడం జరుగుతుంది. భారతదేశంలో 23 సంవత్సరాలు నివసించి సామాన్య ప్రజల దైనందిన జీవిత దృశ్యాలు, చిత్రపటాలు, ప్రకృతి దృశ్యాలు చిత్రించింది ఎవరు? సో ఈ యొక్క 1802 నుంచి 25 వరకు జన్మించి ఉన్నటువంటి వ్యక్తి జార్జ్ చిన్నేరి అనేటటువంటి ఈ యొక్క ఆంగ్ల చిత్రకారుడు. తన యొక్క జీవితంలో ఎక్కువ భాగం కూడా ఆసియాలో, ముఖ్యంగా భారతదేశంలో దక్షిణ చైనాలో గడపడం జరిగింది. అతను ఇంగ్లాండ్లోని లండన్కి చెందినటువంటి పర్సన్. ఈ యొక్క చిత్రాలు అయితే గీయడం జరిగింది. ఈ కింది వాటిలో కాళీఘాట్ చిత్రాలు ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏంటిది? సో పేరులోనే ఉంది కాళీ అంటే మన మైండ్లో గుర్తుకు రావాల్సింది కోల్కతా, అంటే పశ్చిమ బెంగాల్. ఓకే, కాళీమాతకు సంబంధించినటువంటిది కోల్కతా. ఓకే, ఆ యొక్క పెయింటింగ్ డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి. తంజావూర్ పెయింటింగ్స్ ఆరిజినేటెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ విచ్ డైనాసిటీ? సో తంజావూర్ చిత్రలేఖనాలు ఏ రాజవంశం కాలంలో ఉద్భవించాయి? మొఘలులు, చోళులు, కౌశల, లేకపోతే చందేలాలు? ఎవరి కాలంలో చెప్పండి? మనకి ఒక తంజావూరు కనుక తీసుకుంటే దిట్ ఈస్ చోళులు. ఓకే, సో భారతీయ చిత్రకళ చరిత్రలో మనకి ఒక తంజావూరుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. దీంట్లో మేజర్గా బృహదీశ్వర ఆలయం ఏదైతే ఉందో దాంట్లో 11వ శతాబ్దానికి చెందినటువంటి చోళ కుడ్య చిత్రాలు లేదా గోడ చిత్రాలు ఏదైతే ఉంటాయో, అండ్ అదేవిధంగా మనకు 16వ శతాబ్దానికి చెందినటువంటి నాయక్ కాలానికి చెందినటువంటి చిత్రాలు అయితే ఉండడం జరిగింది. సో చోళుల యొక్క రాజధాని అయినటువంటి తంజావూరులో యొక్క కళ వికసించింది కాబట్టి దానికి ఒక తంజావూరు చిత్రలేఖనాలు అయితే పేరైతే రావడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో వాళ్ళకి సంబంధించినటువంటి డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్, పట్ అండ్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ ఏ డాష్ ఫామ్ ఆఫ్ పెయింటింగ్. సో రాజస్థాన్ కళారూపమైనటువంటి పట్ చిత్రలేఖనం యొక్క డాష్ రూపం. సో ఇది గిరిజన, ఇంద్రియ సంబంధమైన, లేకపోతే మతపరమైన, సంగీతపరమైన. ఓకే, సో చెప్పండి పట్ చిత్రలేఖనం అని దేనికి సంబంధించింది? ఇది మతపరమైనటువంటిది. ఓకేనా, మతపరమైనటువంటిది. ఓకే, ఇక్కడ మనకు రామలక్ష్మణుల గురించి, రాముడు, లక్ష్మణుడు, మనకు భరతుడు, శత్రుఘ్నుడికి సంబంధించినటువంటి రామాయణం గురించి ఇక్కడ దశరథుడు అండ్ అదేవిధంగా సుమిత్ర, కౌసల్య, కైకేయి వాళ్ళకి సంబంధించినటువంటి ఏట. తర్వాత రాముడు, లక్ష్మణుడు వీళ్ళు కలిసి ఆడుకుంటున్నటువంటి టైము. అండ్ అదేవిధంగా రాముడు అండ్ ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు విద్యాభ్యాసం చేస్తుంటుంది. తర్వాత రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా రాక్షసుల పైన, యజ్ఞానికి అడ్డం వస్తున్నటువంటి రాక్షసుల పైన దాడి చేసింది. రాముని యొక్క వివాహము, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సన్నివేశాలకు సంబంధించినటువంటి డేటా. ఓకే, సో ఇది రామునికి సంబంధించినటువంటిది. సో ఈ విధంగా వీళ్ళు మొత్తం కూడా ఒక క్లాత్ పైన ఇదంతా కూడా కాన్వాస్ తీసుకొని దానిపైన ఇది ఒక పెయింటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది జానపద నృత్య లేఖనము అండ్ దాంతోపాటు ఇది మతపరమైనటువంటి, మేజర్గా మతపరమైనటువంటిది.
అండ్ దీన్ని మనం ఫడ్ అనేటటువంటి దానిపైన గీసారు కాబట్టి దాన్ని మనం ఏమంటాం ఫడ్ చిత్రకళ అనేది అనడం జరుగుతుంది. ద తంకా పెయింటింగ్స్ ఇమేజెస్ ఆఫ్ లార్డ్ డాష్ ఆర్ మేడ్ ఆన్ కాటన్ ఆర్ సిల్క్ క్లాత్. సో తంకా చిత్రాలలో డాష్ ప్రభు చిత్రాలను పత్తి లేదా పట్టు వస్త్రంపై తయారు చేస్తారు. సో ఇది మనకు ఎవరికి సంబంధించింది? బుద్ధునికి సంబంధించింది. ఇమేజ్ చూస్తే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు, కానీ ఎగ్జామ్లో మనకి ఇమేజ్ ఇవ్వరు కదా, ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఉండాలి? మన మైండ్లో ఉండాలి. తన్కా చిత్రాలు అనగానే, తన్కా పెయింటింగ్స్ అంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఏం గుర్తుకు రావాలి? భగవాన్ బుద్ధుడు. ఓకే, బుద్ధ భగవానుడు అయితే మనకైతే గుర్తుకు రావాలి. సో బుద్ధుడు అండ్ దానికి సంబంధించినటువంటి టోటల్ డేటా మనకి ఇక్కడైతే వాళ్ళైతే చిత్రిస్తారు కాబట్టి దీన్ని మనం తన్కా పెయింటింగ్స్ అని అయితే అనడం జరుగుతుంది. సో బుద్ధుని యొక్క బోధనలు, అతని యొక్క జీవితం ఆధారంగా దీన్ని అయితే రూపొందించడం జరిగింది. సో ఈ యొక్క పెయింటింగ్స్ మేజర్గా ఎక్కడ ఉంటాయి? బుద్ధుని యొక్క ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉంటాయి. అంటే నేపాలి అండ్ అదేవిధంగా టిబెటన్ సంస్కృతిలో మనకి అంతా కూడా ఉంటుంది కాబట్టి భారతదేశంలో, నేపాల్లో, టిబెట్లో దీనికి సంబంధించి డేటా అంతా కూడా ఉంటుంది. ఆ సిల్క్ కాన్వాస్ పైన దీని అయితే చిత్రీకరించడం జరుగుతుంది. విచ్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ బ్లాక్ పెయింటింగ్ సిన్స్ ద లాస్ట్ 3 centuries? సో రాజస్థాన్లోని ఏ కమ్యూనిటీ గత 3 శతాబ్దాల నుంచి బ్లాక్ ప్రింటింగ్ ను అనుసరిస్తుంది? ఖత్రి, చిప్పా, బిష్నోయిస్ మరియు కత్తిక్. సో ఇది మనకు వచ్చేసరికి చిప్పా. ఓకే, సో ఈ విధంగా వాళ్ళైతే అచ్చులు ఉంటాయి. సో దాన్ని రంగులో ముంచి దీనిపై ఇట్లా కొడితే మనకు మొత్తం కూడా అచ్చు అయితే పడడం జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని బగ్రూర్ జిల్లాలో ఉన్నటువంటి పాత చిప్ప కమ్యూనిటీ. అంటే పేరు కొద్దిగా విచిత్రంగా ఉంటుంది కానీ వాళ్ళైతే అట్నే పిలుస్తారు. మనకు తెలుగులో చిప్ప అంటే సంథింగ్ వేరే అర్థం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ఓకే, సో ఇక కమ్యూనిటీ చిత్రాలపైన ఒక బ్లాక్ ప్రింటింగ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. బాగ్రూ వాళ్ళ యొక్క సహజ రంగులు అండ్ అదేవిధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ వీళ్ళు రైగర్ మరియు చిప్పా కమ్యూనిటీ రెండు ఉండడం జరుగుతుంది. చిప్పా మనకు 100 సంవత్సరాల పైగా వస్త్రం ముద్రణ సంప్రదాయంలో వీళ్ళైతే నిమగ్నమై ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కమ్యూనిటీ. వార్లీ పెయింటింగ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆల్రెడీ మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. వార్లీ అంటే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర. ఓకే, వార్లీ పెయింటింగ్ అంటే మహారాష్ట్ర. ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ దాంట్లో డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు డేటా అయితే ఇవ్వట్లేదు. జస్ట్ వాట్ ఈస్ వాట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. లేదు సార్ మాకు ఇన్ డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి లార్జ్ డేటా అయితే ప్రొవైడ్ చేసినాం కాబట్టి ఆ యొక్క డేటాని వీలుంటే ఒకసారి ఉపయోగించుకోండి. అండ్ ఎట్లాగో మహారాష్ట్ర గురించి వచ్చింది కాబట్టి మహారాష్ట్రలో ఇంకో ఫేమస్ అయినటువంటి చిత్రలేఖనం రంగోలి. అంటే ఇంటి ముందర వేసినటువంటి ముగ్గు కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో ఆ యొక్క దానికి సంబంధించి సమ్ స్పెషలైజ్డ్ అయినటువంటి స్టైల్స్ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి అక్కడ నేమింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రంగోలి కూడా మనకు మహారాష్ట్ర సంబంధించింది. ఓకే, అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే మనకు చౌ పూర్ణిమ. సో రంగోలి అంటే మన కర్ణాటకలో వచ్చరికి రంగవల్లి అని కూడా అనడం జరుగుతుంది. ఇదంతా కూడా జానపద చిత్రలేఖనానికి సంబంధించి. అండ్ మనకు ఇంకా వేరే ఇంకేముంటాయి? రాజస్థాన్లో కన్నా తీసుకుంటే మందర అని ఉంటుంది, బెంగాల్లో కన్నా తీసుకుంటే అల్పానా అని ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గిరిజన లేదా జానపద చిత్రలేఖనాలు. నెక్స్ట్, కజలీ పెయింటింగ్ ఆన్ విచ్ బ్రషెస్ ఆర్ నాట్ యూజ్డ్ ఈస్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? సో బ్రష్లను ఉపయోగించినటువంటి కజలీ పెయింటింగ్ ను సాంప్రదాయంగా ఈ కింది వాటిలో ఏ రాష్ట్రాలతో ముడిపడి ఉంది? కజలీ పెయింటింగ్. కజలీ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటిది? వితౌట్ బ్రషెస్. ఓకే, బ్రష్లను ఉపయోగించకుండా ఈ యొక్క చిత్రాన్ని అయితే వేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే దిస్ ఈజ్ రిగార్డింగ్ రాజస్థాన్. ఓకే, ఇక్కడ మీకు చూస్తే కొద్దిగా సినారీ అట్నే అర్థమవుతుంటుంది. రాజస్థాన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ అయితే వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళు దీన్ని దేంతో తయారు చేశారు అంటే కాజల్, కంటి పెట్టుకునేటటువంటి కాజల్తో దీన్ని తయారు చేశారు కాబట్టి ఈ యొక్క పెయింటింగ్ ని కాజలి అని కూడా అనడం జరుగుతుంది. దాన్ని మనం కాజలి అనేది అంటాం. ఓకే, సో ఈ యొక్క చిత్రాన్ని తయారు చేయడానికి బ్రష్ను ఉపయోగించారు. వీళ్ళు చేతితోటి మరియు వస్త్రం సాయంతో దీని అయితే తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క చిత్రాన్ని. అందుకే మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. మీరు అనుకోవచ్చు సార్ ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంది కలర్ లేదా అని. ఎందుకంటే ఇది కాజల్తో తయారు చేశారు కాబట్టి, అంటే కాటుక ఏదైతే ఉంటుందో దాంతో తయారు చేస్తారు కాబట్టి అది ఆల్రెడీ బ్లాక్ ఉంటుంది కాబట్టి మనకి యొక్క చిత్రాలన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తాయి. ఈ కింది వాటిలో పద్మపాణి బోధిసత్వ అనేటటువంటి పెయింటింగ్ అనేది ఏ గుహలో కనిపెట్టబడింది? సో మనకు అజంతా కేవ్స్ ఉంటాయి కదా, అజంతా గుహల్లో 1, 2, 3, 4 ఏ గదిలో ఉంటది? మనకి ఒక పద్మపాణి బోధిసత్వుని యొక్క చిత్రం అనేది మనకు మొదటి గుహలో ఉండడం జరుగుతుంది. అజంతా మొదటి గుహలో ఉంటుంది. సో ఇక అజంతా గుహలు అనేవి మన మహారాష్ట్ర రాష్ట్రంలోని అజంతా గ్రామానికి సమీపంలో ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ అజంతా గుహలు అనేది పేరు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద మనకు 30 గుహలు ఉంటాయి. దానిలో గుహ 1లో మనకి ఒక బోధిసత్వ పద్మపాణి అనేటటువంటి ప్రసిద్ధ చిత్రలేఖనం అయితే ఉండడం జరిగింది. ఆయన చేతిలో పద్మం ఉంటుంది లేదా తామర పువ్వును పట్టుకుని అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 1983 నుంచే యునెస్కో వారసత్వ సంపద ప్రదేశంగా ఈ యొక్క అజంతా గుహలను అయితే గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్, జడోపాటియా ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డాష్ పాపులర్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. సో జార్ఖండ్ రాష్ట్రంలో జడోపాటియా అనేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఏం రూపం? అదేంటి? చిత్రలేఖనమా, సంగీతమా, శిల్పమా, నృత్యమా?
సో ఇక జార్ఖండ్ రాష్ట్రం చెందినటువంటి చిత్రలేఖనం, ఇక జడోపాధ్యాయ అనేది చిత్రలేఖనం. ఓకే, ఈ విధంగా మనకు అన్ని కూడా ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో దీని మేజర్గా ఈ యొక్క జార్ఖండ్ బీహార్ సరిహద్దులో నివసిస్తున్నటువంటి సంతాల్ తెగల యొక్క జానపద చిత్రలేఖనమే మనకి ఒక జడోపాఠ్య. ఇది వారి యొక్క సమాజం యొక్క చరిత్రను, తత్వాన్ని పూర్తిగా వ్యక్తీకరించేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని వీళ్ళు వస్త్రం లేదా కాగితం పైన దీన్ని అయితే గీయడం జరుగుతుంది. హిందూ పురాణాల్లో పట్టచిత్ర కళారూపం ఏ దేవునికి అంకితం చేయడం జరిగింది? సో పట్టచిత్ర ఎక్కడ అంటే ఈజీగా ఆన్సర్ చేయగలం, కానీ ఇది ఏ దేవునికి అంటే మనకు పూర్తిగా అవగాహన ఉండాలి కదా. సో ఇది మనకు జగన్నాథునికి సంబంధించింది. ఓకేనా, సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఇదంతా కూడా జగన్నాథ స్వామికి సంబంధించినటువంటి చిత్రాలు. ఓకేనా, ఇది ఒక గుడ్డ ముక్క పైన వేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క పెయింటింగ్ అనేది జగన్నాథుని యొక్క ఆరాధనకు పూరిలోని ఆలయ సాంప్రదాయాలకు ఇదైతే ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 12వ శతాబ్దంలో దీని అయితే స్టార్ట్ అయిందని వీళ్ళైతే భావించడం జరుగుతుంది. నెక్స్ట్ కాళీఘాట్ పెయింటింగ్స్ దాని యొక్క పేరును డాష్లో ఉద్భవించినటువంటి ప్రదేశం నుంచి పొందింది. పేరు ఎక్కడ? కాళీఘాట్ పెయింటింగ్స్ అనేది ఎక్కడ? కాళీఘాట్ ఎక్కడ ఉంటుంది? మనకు కోల్కతాలో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ సింహము, అమ్మవారు, ఇక్కడ కనిపిస్తున్న రాక్షసుడు. సో ఇదంతా కూడా మనకు ఆ యొక్క స్టైల్లో వాళ్ళ యొక్క డయాగ్రామ్ అయితే గీయడం జరిగింది. 19వ శతాబ్దంలో ఈ యొక్క పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కాళీఘాట్ కాళీ ఆలయ సమీపంలో ఈ యొక్క చిత్రలేఖనం అయితే ప్రారంభమైతే అవ్వడం జరిగింది. ఇందులో మనకు చైతన్య మహాప్రభుని జీవితంపై కూడా పెయింటింగ్ వేయడం సాధారణం. మనకు అమ్మవారితో పాటు ఈ యొక్క చైతన్య మహాప్రభు గురించి ఉండడం జరుగుతుంది. సాంఘి అనే పేపర్ ఆర్ట్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉద్భవించింది? ఈ యొక్క సాంఘి అనేటటువంటి పేపర్ ఆర్ట్. ఓకే, సో కోయంబత్తూర్ ఇచ్చిండు ఆప్షన్లో, మనకు మధుర ఇచ్చిండు, భువనేశ్వర్ ఇచ్చిండు, ఇండోర్ ఇచ్చిండు. ఏంటిది ఆన్సర్? మధుర. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు ఇక్కడ గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాలని ఇక్కడ చెట్ల మీద తీసుకుపోయి పెట్టుకుంటాడు కదా, ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి డేటా. సో ఇక కృష్ణుడు స్వస్థలమైనటువంటి మధుర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయ కళ ఇది. సో ఈ యొక్క సంఘి అంటే సంధ్య అనే హిందీ పదం నుంచి అయితే రావడం జరిగింది. సంధ్యాకాలానికి సంబంధించినటువంటి డేటా. ఇక్కడ కృష్ణుని యొక్క లీలల గురించి దీంట్లో అయితే వివరణ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా డాష్ అనేది ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక సొగసైన దారపు ఎంబ్రాయిడరీ. ఇది మస్లిన్, సిల్క్, షిఫాన్, అర్గాంజా మరియు తేలికపాటి బట్టల వంటి వివిధ రకాల లేదా వస్త్ర బట్టలపై సున్నితమైన మరియు కళాత్మకంగా చేసేటటువంటి చేతి ఎంబ్రాయిడరీ. దాన్ని ఏమంటారు? మనకు మొత్తం మ్యాటర్ అని తెచ్చేసి అది ఏంటిదని అడుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ చికన్ కారీ. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ చికన్ కారీ. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకే, సో దాని గురించి మ్యాటర్ అంతా వాళ్ళే ఇచ్చారు, మనం ఏం చెప్తాం. మరి అసలు ఈ యొక్క చికా అనేటటువంటి పదం అంటే మనకి ఏంటిదంటే షాడో వర్క్ అంటే నీడ వర్క్ అని అర్థం. భారతదేశంలోని ఏ నగరం అత్యంత సాంప్రదాయ ఎంబ్రాయిడరీ శైలిలో ఒకటైనటువంటి చికన్ కారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది? ఇక్కడ మనకి ఒక చికన్ కారీ ఏ నగరం? అహ్మదాబాద్, లక్నో, ఉదయపూర్, హైదరాబాద్. ఇందాక మనం రాష్ట్రం చెప్పుకున్నాం, ప్రాంతం చెప్పుకోలేదు కదా. రైల్వే ఫీల్ అయింది, ఏం చేసింది? ఓకే, రైల్వే మనకి ఏమంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది. ఏమని? మీరు రాష్ట్రాలు చెప్పారు, మరి నగరం ఎందుకు చెప్పలేదు అని. దట్ ఈస్ లక్నో. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకి చెందినటువంటి యొక్క సాంప్రదాయ ఎంబ్రాయిడరీ శైలి ఇది. ఈ యొక్క కాటన్ పైన, ఈ యొక్క తెల్లని కాటన్ వస్త్రంతో దీనిపైన ఈ యొక్క డిజైన్స్ వేయడం జరుగుతుంది. ఈ డిజైన్స్ అంతా కూడా మనకి ఒక ఎంబ్రాయిడరీ వైట్ దాంతో చేస్తాం. ఈ కింది చిత్రలేఖన శైలిలో ఏది మహారాష్ట్రకు చెందింది? మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రం అంటే చిన్నది, మధుబని, వార్లీ, కలం. ఏంటి చెప్పండి ఆన్సర్ ఏంటిది? వార్లీ పెయింటింగ్స్. ఓకే, విచ్ స్టేట్ గాట్ జిఐ ట్యాగ్ ఫర్ కసూతి ఎంబ్రాయిడరీ? సో ఈ యొక్క కసూతి ఎంబ్రాయిడరీకి ఏ రాష్ట్రానికి జిఐ ట్యాగ్ అనేది లభించింది? దట్ ఈస్ కర్ణాటక. సో చూస్తున్నారు కదా డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇంటి ముందర వేసే ముగ్గులు లెక్కనే సేమ్ అదే విధంగా ఈ యొక్క ఎంబ్రాయిడరీ అయితే ఉండడం జరిగింది, కసూతి ఎంబ్రాయిడరీ. ఇది చాలా చాలా క్లిష్టమైనటువంటి కసూతి. మనకి ఇక్కడ కొన్నిసార్లు చేతితోటి మనకు 50,000 కుట్లు కూడా వేయాల్సి ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి. సో అంత కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇది మేజర్గా ఇల్కాల్ చీరలు అండ్ అదేవిధంగా రవికలు మరియు అంగీలు లేదా కుర్తాలు లాంటి వాటిపైన ఈ యొక్క డిజైన్స్ అయితే వేయడం జరుగుతుంది. అండ్ మనకి ఒక కర్ణాటక హస్తకళ అభివృద్ధి సంస్థ ఈ యొక్క కసూతికి సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీకి జిఐ రక్షణను కూడా కలిగి ఉండడం జరిగింది, అంటే జిఐ ట్యాగ్ కూడా కలిగి ఉంది. సో దీనిపైన మేధో హక్కులకు సంబంధించినటువంటి అంటే ఇంటెలెక్చువల్ సంబంధించినటువంటి హక్కులకు అందిస్తుంది. ఈ కింది వాటిలో ఒడిశా సాంప్రదాయ చిత్రలేఖనం ఏంటిది? సో ఒడిశాకు సంబంధించినటువంటి చిత్రలేఖనం ఏంటిది? పట్టచిత్ర. ఓకే, పట్టచిత్ర సంబంధించింది. సో అసలు ఈ యొక్క పట్ట అంటే ఏంటిది? క్యాన్వాస్. చిత్ర అంటే చిత్రం. ఓకేనా, సో ఇక
ఏదైతే కాన్వాస్ ఉంటుందో ఆ కాన్వాస్ పైన గీసేటటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ పట్టచిత్రాన్ని అయితే అనడం జరుగుతుంది. అంటే కాన్వాస్ పైన వేసేటటువంటి పెయింటింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ పట్టచిత్ర చిత్రలేఖనం మనకు ఏ రాష్ట్రం సంబంధించింది? ఒడిశా రాష్ట్రం చెందినటువంటి పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కళారూపాల్లో ఒకటి. ఈ కింది వాటిలో ఏ యూరోపియన్ దేశం ద్వారా గాంధార కళ అనేది బాగా ప్రాచుర్యం పొందింది? సో ఇది మనకు గ్రీస్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకేనా. సో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది గ్రీకో రోమన్ నిబంధనలపై ఆధారపడి ఉండేటువంటి విదేశీ పద్ధతులను అండ్ అదేవిధంగా పరాయి స్ఫూర్తిని అయితే పొందబడడం జరిగింది. సో ఇది మనకు మొత్తం బుద్ధుని సంబంధించినటువంటి ఏదైతే శిల్పాలు ఉంటాయో దాంట్లో మేజర్గా మనకు ఈ యొక్క గ్రీక్ శిల్పాలను అయితే పోలి ఉండడం జరుగుతుంది. మేజర్గా గ్రే శాండ్ స్టోన్ అనేది మనకి ఒక స్కూల్ ఆఫ్ ఆర్ట్లో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది మనకు క్రీస్తు పూర్వం మనకు 1వ శతాబ్దం నుంచి క్రీస్తుకం 5వ శతాబ్దం వరకు ఏదైతే వర్ధిల్లడం జరిగింది. అండ్ దీంట్లో మనకు జలాలుబాద్ అండ్ అదేవిధంగా హడ్డా, బమారస్, బేగ్రామ్ మరియు తక్షశిలలో కూడా మనకి ఒక గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించినటువంటి కళాఖండాలు అయితే లభించినటువంటి ప్రధాన కేంద్రాలు ఇవన్నీ కూడా. భారతదేశంలోని చిత్రాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? సో ఫడ్ రాజస్థాన్. ఓకే. ఇక్కడ మనకు సారా ఒడిశా కరెక్టే. గులేర్ వచ్చేసరికి కర్ణాటక కాదు, గులేర్ వచ్చేసరికి మనకు ఏంటి చెప్పండి? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాగ్ అంటే మధ్యప్రదేశ్. ఓకే. అండ్ అదేవిధంగా దీంతో పాటు మనకు మధుబని బీహార్ ఉంటుంది, పితోరా వచ్చేసరికి మనకు గుజరాత్ ఉంటుంది, పట్టచిత్ర వచ్చేసరికి ఒడిశా. ఓకే. ఒడిశాలో పట్టచిత్ర కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. పాబ్లో పికాసో, క్లాడ్ మోనెట్, సాల్వడార్ డాలి మరియు విన్సెంట్ వాన్ గుహ వారి డాష్ కు ప్రసిద్ధి చెందారు. సో వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? పాశ్చాత్య సంగీతం, బ్యాలెట్ ప్రదర్శనలు, సామాజిక సేవ, కళాకృతులు. సో వీళ్ళందరూ కూడా కళాకృతులు అంటే ఆర్ట్ వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇక పెయింటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇక ఫస్ట్ వచ్చేసరికి ప్లాబో పికాసో. పికాసో పెయింటింగ్స్ అందరూ తెలిసిందే కదా. ఓకే. పికాసో అంటే మనకి ఒక స్పానిష్ చిత్రకారుడు. ఇతను గెర్నికా లాంటి చిత్రాలను కూడా మరియు క్యూబిజన్ లాంటి పిలువబడేటువంటి కళా ఉద్యమానికి కూడా ఇతనైతే ఫేమస్ చెందడం జరిగింది. అండ్ అదేవిధంగా విన్సెంట్ వాన్ గోగ్ అనేది తీసుకుంటే ఇతను డచ్ చిత్రకారుడు. ఇతను పొద్దుతిరుగుడు పువ్వులకు సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి చిత్రాలను అయితే గీయడం జరిగింది. ప్రసిద్ధ బాగ్ గుహ చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి? ఓకేనా. సో ఇది ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు మధ్యప్రదేశ్. సో యొక్క బాగ్ చిత్రాలు కనుక తీసుకుంటే ఇది మనకు మధ్యప్రదేశ్ చెందినటువంటిది. ఓకేనా. సో మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలోని యొక్క బాగ్ పట్టణంలో వింధ్యా పర్వతాల యొక్క దక్షిణ వాలుల మధ్య 9 రాతి కట్టడాల యొక్క సమూహమే మనకి ఒక బాగ్ గుహలు. సో ఇది మనకు బౌద్ధ మతానికి చెందినటువంటి. దీంట్లో మనకు ఆ యొక్క పెయింటింగ్స్లో అజంతాలోని పెయింటింగ్స్తో దాదాపుగా సేమ్ టైం పీరియడ్లో ఇవైతే ఉండడం జరుగుతుంది. బాగ్ శైలి వస్త్రకళ ముద్రణ ఏ రాష్ట్రానికి చెందింది? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. దిస్ ఈస్ మధ్యప్రదేశ్. ఓకే. బాగ్ శైలి అనేది మధ్యప్రదేశ్ చెందినటువంటి. మహేశ్వరి చీరతో సంబంధం ఉన్నటువంటి రాణి పేరేంటిది? సో ఏ రాణి యొక్క మహేశ్వరి చీర సంబంధించి సంబంధం కలిగి ఉందంటే అహల్యాబాయి హోల్కర్. ఓకేనా. ఇవి మనకు మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పట్టణంలో ఉన్నటువంటి మహేశ్వరి చీరను ఈ యొక్క మహిళలు ఎక్కువగా ధరించడం జరుగుతుంది. ఈ చీర చరిత్ర దాదాపు 250 ఏళ్ల నుంచి మనకైతే అందుబాటులో ఉండడం జరిగింది. హోల్కర్ రాజవంశానికి చెందినటువంటి గొప్ప పాలకురాలైనటువంటి దేవి అహల్యాబాయి హోల్కర్ 1767లో మహేశ్వర్లో ఒక కుటీర పరిశ్రమను స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి మనకి ఒక మహేశ్వరి చీరల యొక్క నిర్మాణం ప్రారంభమైంది. మహేశ్వర్ కోట గోడలపై చిక్కినటువంటి డిజైన్లను ఈ యొక్క చీరలపై చిత్రించడం జరిగింది. ఓకే. ఇది ఆ యొక్క మహేశ్వరి చీరతో సంబంధం కలిగి ఉన్నది ఈ యొక్క అహల్యాబాయి హోల్కర్కి. ఈ కింది వాటిలో ప్రముఖ భారతీయ చిత్రకారులు ఎవరు? జయశంకర్, అల్లారక, లేకపోతే భీమ్సేన్ జోషి, ఏంజలి ఎలా మీనన్. సో ఎవరు? యాంజలి ఎలా మీనన్. భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ సమకాలీన కళాకారుల్లో ఒకరు. అండ్ ఈమె పెయింటింగ్ అనేక ప్రధాన సేకరణలో ఉండడం జరిగింది. 2006లో ఈమె రచన యాత్ర అనేది కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఏన్షియన్ ఆర్ట్ మ్యూజియం చే కొనుగోలు చేయబడింది. యాత్ర అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ పెయింటింగ్ అంటే ఏంటిది? సో కలంకారీ పెయింటింగ్ అంటే ఏంటిది? దక్షిణ భారతదేశంలో చేతితో చిత్రించినటువంటి కాటన్ వస్త్రం ఇది. ఓకే. సో ఇది మనకి ఒక కలంకారీ కన్నా తీసుకుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీన్ని చేతితో పెయింటింగ్ చేసినటువంటి లేదా బ్లాక్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్స్ ఏదైతే ఉంటాయో మరి పెయింటింగ్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూపము. అయితే ఈ యొక్క కలంకారీ అనే పేరు అంటే మనకి ఇక్కడ కలం అంటే ఏమొస్తుంది? పెన్ను. అండ్ అదేవిధంగా కరి అనే పదాల నుంచి మనకి ఒక పేరు అయితే రావడం జరిగింది. అంటే పెన్నుతో గీతాలు గీయడం అన్నమాట. కరి అంటే చెయ్యి కదా. సో అట్లా ఈ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇందులో మేజర్గా మతపరమైనటువంటి పురాణాలు అండ్ అదేవిధంగా ఇతిహాసాలను
వివరించడానికి ఒక వస్త్రాలపైన దీన్నైతే గీయడం జరుగుతుంది. సో, దీనిలో మనకు చీరకు సంబంధించి పళ్ళు గాని, అండ్ అదేవిధంగా చీరకు సంబంధించినటువంటి క్లాసీ గాని, అండ్ అదేవిధంగా అంచులుంటాయి గదా! వాటికి సంబంధించినటువంటి దగ్గర మనకి ఎక్కువగా దీన్నైతే గీయడం జరుగుతుంది. ముఖ్యంగా కూరగాయల నుంచి రంగులను వీళ్ళైతే సేకరించి, ఆ యొక్క రంగులతోటి ఈ యొక్క కలంకారీ రంగులనైతే అద్దడం జరుగుతుంది. కాబట్టి ఫుల్లీ ఈకో. రాజా రవివర్మ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం యొక్క గొప్ప చిత్రకారుడు? సో, రాజా రవివర్మ ఏ రాష్ట్రం చెందినటువంటి పర్సన్? కేరళ రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. దెన్ కేరళలోని ట్రావెన్కూర్ జిల్లాలో ఒక కులీన కుటుంబంలో జన్మించడం జరిగింది. చిన్న టైం నుంచే ఈ యొక్క చిత్రలేఖనం పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తర్వాత భారతదేశంలో ఈ యొక్క గొప్ప చిత్రకారుడు అవ్వడం జరిగింది. ఇతని యొక్క భారతదేశానికి చెందినటువంటి సున్నితత్వం అంటే సెన్సిటివ్ డేటా అండ్ దాంతోపాటు ఐకనోగ్రఫీతో కూడినటువంటి ఫ్యూజన్ యూరోపియన్ అకాడమిక్ కళకు ఉత్తమ ఉదాహరణలో ఒకటి. అండ్ అదే ఇతను భారతదేశం చెందినటువంటి తొలి చిత్రకారుడు కూడా. ఓకేనా. అండ్ ఇతన్ని ఆధునిక భారతీయ కళల పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరిని? రాజా రవివర్మని. బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కర్జన్ చేతుల మీదుగా కైసర్ ఏ హింద్ బంగారు పథకంతో సత్కరింపబడినటువంటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎవరు? ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అండ్ స్టార్టింగ్ లో ఫోటో కూడా చూసినాం కదా, ఎవరిని? రాజా రవివర్మ. ఓకే. మోనాలిసా డాష్ పై చిత్రీకరించడం జరిగింది. రాయి పైన, చెక్కపై, కాగితంపై, లేకపోతే లోహప్ షీట్ పై. అందరు మోనాలిసా పెయింటింగ్ ఎవరు వేసిరు అనేది మాత్రం డిస్కస్ చేసుకుంటాం, కానీ దేనిపై వేసిరు అని ఎవరైనా అబ్జర్వ్ చేసిరా? లేదు కదా. దేనిపైన? చెక్క పైన లేదా కలప పైన. ఓకే, కలప పైన చిత్రీకరించడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోర్ట్రేట్ ఆఫ్ లీసా గెరార్డి అని దీన్ని అనడం జరుగుతుంది. లియోనార్డో డావిన్సీ చేసినటువంటి ఒక కలప ప్యానెల్ పైన ఆయిల్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. ఏం పెయింటింగ్ అది? ఆయిల్ పెయింటింగ్. ఓకేనా. ఇది బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పెయింటింగ్. అండ్ ఈ యొక్క పెయింటింగ్ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉంది? ప్యారిస్ లోని లోవ్రే మ్యూజియంలో ఉన్నటువంటి గ్యాలరీలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనక దీని అయితే ఉంచడం జరిగింది. ఎందుకంటే మనకు బుల్లెట్ ప్రూఫ్ లేదనుకోండి, ఎవరైనా వచ్చి పేల్ చేసుకో. ఓకే. అండ్ అదేవిధంగా ఇది మనకు 1804 నుంచి మ్యూజియం యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉండడం జరిగింది. ఓకే. ఇది మనకు మోనాలిసా సంబంధించినటువంటి ఎగ్జామ్ వర్షన్ లో డేటా. భూపేన్ కాకర్ ఒక ప్రఖ్యాత డాష్. సో, నర్తకుడు, సంగీతకారుడు, చిత్రకారుడు, కవి. ఇక్కడ వచ్చింది కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. అదే మనకి ఎగ్జామ్ హాల్లో వస్తేనే అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఓకే. సో, ఇతని యొక్క భారతదేశం యొక్క ప్రముఖ కళాకారుడు. ఇతను 1934లో బొంబాయిలో జన్మించడం జరిగింది. ఈయన స్వయం కృషి కలిగినటువంటి కళాకారుడు. ఇతని యొక్క ఆయిల్ పెయింటింగ్స్ అనేవి చాలా కళాత్మకంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ కింది వాటిలో ప్రముఖ భారతీయ చిత్రకారిణి ఎవరు? కొన్నిసార్లు భారతదేశ ఫ్రిదా కహ్లో అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరు అవుతారు మనకి ఒక పర్సన్ అంటే? దట్ ఈస్ అమృత షేర్ గిల్. అమృత షేర్ గిల్. సో, భారతదేశం చెందినటువంటి ప్రసిద్ధ చిత్రకారులు ఒకరు. ఈమె కళాఖండాలు ప్రధానంగా మనకు పాశ్చాత్య శైలి మరియు ఆ యొక్క సంస్కృతిని తన యొక్క కెరీర్ యొక్క స్టార్టింగ్ లోనే చిత్రీకరించడం జరిగింది. అండ్ అదేవిధంగా భారతీయ విషయాలను చిత్రీకరించడం ద్వారా తనను తాను మన యొక్క ఇండియన్ స్టైల్లోకి రావడం జరిగింది. అందుకే ఇండియన్ ఫ్రీడా కహ్లో అనేది ఈవెనైతే పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రీడా కహ్లో అంటే మనకు మెక్సికన్ చిత్రకారిణి. ఆమె అనేక చిత్రాలు, స్వీయ చిత్రాలు, అండ్ అదేవిధంగా మెక్సికో సంబంధించినటువంటి ప్రకృతి అండ్ అదేవిధంగా కళాఖండాల నుంచి ప్రేరణ పొంది ఆ యొక్క చిత్రాలు అయితే గీయడం జరిగింది కదా. సో, అట్లా ఈమె ఇండియన్ సంబంధించినటువంటి ఫ్రీడా కహ్లో కాబట్టి ఆ యొక్క పేరుతో ఈమెనైతే పిలవడం జరుగుతుంది. అమృత షేర్గిల్. అండ్ నెక్స్ట్ భరతమాత యొక్క పెయింటింగ్ ని మొదట ఎవరిచే గీయబడింది? సో, భరతమాతకు సంబంధించి ఫస్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ అసలు భరతమాత అంటే ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. తీసింది ఎవరంటే అభినేంద్రనాథ్ ఠాగూర్. ఓకే. సో, స్వదేశీ ఆదర్శాలను పెంపొందించడానికి మొట్టమొదటిసారిగా 1905లో హిందూ దేవత శైలిలో ఈ యొక్క భరతమాత చిత్రాన్ని అయితే గీయడం జరిగింది. భరతమాత కుంకుమ పువ్వు దుస్తులు ధరించి ఒక మహిళగా ఉరిపొట్టు అండ్ అదేవిధంగా పుస్తకము, తెల్లని గుడ్డ ముక్క ఇక్కడ చేతిలో కనిపిస్తుందిగా, అండ్ అదేవిధంగా ఒక చేతిలో జపమాల పట్టుకొని ఉన్నట్లు మనకి ఇక్కడైతే చిత్రీకరించడం జరిగింది. 1984లో బీహార్ రత్న గెలుచుకున్నటువంటి ప్రసిద్ధ మధుబని కళాకారిణి ఎవరు? సో, 1984లో గెలుచుకున్నటువంటి పర్సన్ సీతాదేవి. సీతాదేవి ఒక మార్గదర్శక మధుబని కళాకారిణి. ఈమె గ్రామీణ భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి సంబంధించి సామాజిక, రాజకీయ అభివృద్ధిలో కళల స్వభావం మరియు ప్రభావాన్ని ఆమె ప్రదర్శించడం జరిగింది. బార్నీ రూపాన్ని ఆమె ఇంట్ల నుంచి బయటకు తీసుకువచ్చి భారతదేశం, విదేశాల్లో బహిరంగంగా ప్రదర్శించింది. సో, ఆమె యొక్క కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 1984లో బీహార్ రత్న సమ్మాన్ అనేటటువంటి అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మై మదర్ అనే పెయింటింగ్ ని ఎవరు గీయడం జరిగింది? మై మదర్ అనేటటువంటి పెయింటింగ్ ని అభినేంద్రనాథ్ ఠాగూర్ అయితే వేయడం జరిగింది. సో, భారత మాత, మై మదర్
జర్నీస్ ఎండ్ అనేటటువంటి ఆయన యొక్క ప్రసిద్ధ చిత్రాలు. సో 1907లో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ యొక్క స్థాపకుడు కూడా ఈ యొక్క అవనీంద్రనాథ్ ఠాగూర్. అండ్ నెక్స్ట్ దమయంతి చిత్రలేఖనాన్ని ఎవరు గీయడం జరిగింది? దమయంతి చిత్రలేఖనాన్ని గీసింది రాజా రవివర్మ. సో దిస్ ఈస్ ద పెయింటింగ్. చూడండి చాలా చాలా ఫోకస్డ్గా చూడండి, ఎందుకంటే ఏమని అడుగుతాడంటే కొన్నిసార్లు ఈ యొక్క దమయంతి చిత్రలేఖనంలో ఆమె ముందున్నటువంటిది ఏంటిది, హంసన లేకపోతే కాకి, అట్లా రకరకాలు అడుగుతాడు. ఆమె ఏ స్టైల్లో నిలబడి ఉంది అనేది కూడా అడుగుతాడు, ఎందుకంటే క్వశ్చన్ ఎట్లయినా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో ఇక దమయంతి కనుక తీసుకున్నట్లయితే ఇది మనకు ఆయిల్ పెయింటింగ్, ఒక కాన్వాస్ పై గీసినటువంటి ఆయిల్ పెయింటింగ్. అండ్ ఇది చాలా చాలా ఫేమస్ అయినటువంటిది. అండ్ ఇది 1899లో దీని అయితే గీయడం జరిగింది. మహాభారతంలోని వనపర్వ పుస్తకంలో కనిపించినటువంటి ప్రేమ కథలోని పాత్రే యొక్క దమయంతి. దీంట్లో దమయంతి రాజు నలుడు వారి వారి లక్షణాల గురించి, అందం గురించి విన్న తర్వాత ఒకరినొకరు ప్రేమలో పడతారు కదా. సో దానికి సంబంధించి బంగారు హంసని ఇక్కడ దూతగా పంపించి సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ యొక్క సందర్భంలో గీసినటువంటిది ఈ యొక్క దమయంతి చిత్రలేఖనం. ఓకే, అండ్ నెక్స్ట్ గొప్ప భారతీయ చిత్రకారుడు మక్బుల్ ఫిదా హుస్సేన్ తన యొక్క చిత్రాల్లో ఉల్లాసమైన మరియు స్వేచ్ఛా స్ఫూర్తిని చిత్రీకరించడానికి ఈ జంతువుల్లో దేన్ని ప్రధానంగా ఉపయోగించాడు? ఇక్కడ జంతువులను కూడా తీసుకొచ్చారు, ఏనుగులు, పులులు, గుర్రాలు, ఆవులు. దేన్ని? గుర్రాలను ఉపయోగించడం జరిగింది. ఓకేనా, ఇతన్ని మనం ఏమంటాం? ఎంఎఫ్ హుస్సేన్ అని అంటాం. ఓకే, ఎంఎఫ్ హుస్సేన్ ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ భారతీయ చిత్రకారుడైనటువంటి మక్బుల్ ఫిదా హుస్సేన్ తన యొక్క చిత్రాల్లో ఉత్సాహభరితమైనటువంటి అండ్ విధంగా స్వేచ్ఛాయుతమైనటువంటి స్ఫూర్తిని చిత్రీకరించడానికి గుర్రాలను ప్రధానంగా ఉపయోగించిండు. 1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో జన్మించినటువంటి యొక్క హుస్సేన్ ఈ యొక్క బొంబాయి ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుల సభ్యుల్లో ఒకడు. అండ్ ఇతన్ని పికాసో ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇంత ఘనత వచ్చినటువంటి యొక్క పర్సన్కి అవార్డు ఇవ్వకుంటే కష్టం కదా, కాబట్టి అవార్డులు కూడా ఇచ్చేద్దాం. ఎప్పుడెప్పుడు అవార్డులు వచ్చినాయి? 1966లో పద్మశ్రీ, 1973లో పద్మభూషణ్, 1991లో పద్మ విభూషణ్ అవార్డులు అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ జార్డోజీ ఎంబ్రాయిడరీ డాష్ కాలంలో ప్రాచుర్యం పొందింది. ఓకేనా, జార్డోజీ ఎంబ్రాయిడరీ అక్బరు, చంద్రగుప్త మౌర్య, ఔరంగజేబ్ అండ్ అదేవిధంగా అశోకుడు. ఎవరి కాలంలో? అక్బర్ కాలంలో. సో చూస్తున్నారు కదా ఎట్లా ఉందో డిజైన్స్ అనేవి, అక్బర్ కాలంలోది డిజైన్స్ ఎట్లా ఉన్నాయో. సో ఇది మనకు అందమైనటువంటి మెటల్ ఎంబ్రాయిడరీతో కూడినటువంటి యొక్క డిజైన్స్ అనేవి మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రారంభం నుంచి భారతీయ సంస్కృతిలో భాగంగా అయితే ఉండడం జరిగింది. ఇది మొఘల్లో ముఖ్యంగా మనకి ఒక అక్బర్ పాలనా కాలంలో అపారంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇది భారతీయ ప్రజెంట్ మనకి ఒక భారతీయ నగరాలైనటువంటి లక్నోలో, ఫరూఖాబాద్లో, చెన్నైలో, భోపాల్లో కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైట్ కార్ చిత్రాలన్నీ డాష్ యొక్క ప్రత్యేక సాంస్కృతిక చిత్రాలు. ఇది మనకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక. సో ఈ కప్కార్ పెయింటింగ్స్ అనేవి మనకు మేజర్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సాంస్కృతిక చిత్రాలు. ఓకే, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడితో మనకి ఏమైపోయింది? సక్సెస్ఫుల్గా పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మనొక కొత్త టాపిక్తో వద్దాం ఆర్ట్ అండ్ కల్చర్లో. సో అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి, ఒక డేటాను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.